మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి తప్పనిసరిగా పోటీలలో అనుకూలతలు, అనుకూలమైన మార్పులతో ముందుకు పెడతారు. అదేవిధంగా గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం, మానసిక ప్రశాంతత, గృహ సౌఖ్యం మొదలైన విషయాలలో సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. తల్లితో, పెద్దలతో సంప్రదింపులు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గృహానికి సంబంధించి స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వారి ఆరోగ్య రీత్యా కావచ్చు, వారి అభివృద్ధి రీత్యా కావచ్చు, కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతోంది. పెట్టుబడుల విషయంలో స్థిరాస్తులకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, గృహ వాహనాలకు సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఆకస్మిక లాభాలకి అవకాశం ఉండే సమయంగా కూడా మనం భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, సంతాన అభివృద్ధి, అదేవిధంగా స్నేహితులు, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కానీ అనవసర ఆందోళనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చెయ్యాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి గృహ వాతావరణంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు, చాకచక్యంగా పరిస్థితుల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాలు, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా గృహ వాతావరణం మీద దృష్టి సారించటం మీద ఎక్కువ ఉండడం వల్ల వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కావచ్చు, లేకపోతే వాహనాలు, గృహాలు రిపేర్ చేసే అంశాల కొరకు కావచ్చు, తీసుకునే నిర్ణయాలలో కొంతవరకు ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సమయస్ఫూర్తి నిర్ణయాలతో ఆ సమస్యని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందమ్మా? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ సామర్థ్యంతో పనులు నిర్వర్తించడానికి చేసే కార్యక్రమాలలో అసౌకర్యాలు, అదేవిధంగా చేస్తున్న కార్యక్రమాల్లో, తీసుకుంటున్న నిర్ణయాలలో, పూర్తి చేద్దాం అనుకుంటున్న పనులలో ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు మానసిక ప్రశాంతత తగ్గించే అవకాశం ఉంది. తద్వారా ఘర్షణ అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తుల సహకారం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి గృహ సౌఖ్యం, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు, కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు ఆశించిన రీతిలో అభివృద్ధికరంగా ఉండడం, లాజికల్ థింకింగ్ పెరగడం, విశ్లేషాత్మక ధోరణిలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు గణితము, రాత నైపుణ్యాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. మంచి కమ్యూనికేషన్తో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్చులు అయినప్పటికీ అవసరమైన ఖర్చులే అవ్వడం, అది కూడా కుటుంబపరమైన ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. కన్యా రాశి.
మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, మంచి కమ్యూనికేషను, వృత్తిపరమైన అభివృద్ధి, ఆరీత్యా చాకచక్యమైన నిర్ణయాలు, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, పేరు ప్రఖ్యాతలు పెరగడం, వృత్తి వ్యాపారాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా ఇదొకటి భావన చేయొచ్చు. అదేవిధంగా వ్యక్తిగతంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఏర్పరచుకున్న లక్ష్యాలకి అనుకూలంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో తెలివితేటలతో పాటు చక్కటి కమ్యూనికేషన్తో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వ్యక్తుల సహకారం, మానసిక ప్రశాంతత మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? తులారాశి వారికి ముఖ్యమైన విషయాలలో అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన ప్రయాణాలకి ఖర్చులకి అవకాశం అనేది, అదేవిధంగా మానసికంగా కొంత ప్రశాంతత కావాలి, నిద్రలేమిని అధిగమించాలి, సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం అనేది, అంతేకాకుండా మంచి వ్యక్తుల యొక్క సహకారంతో పనులని పూర్తిగా సాధించుకుంటారు. వ్యాపారపరమైన విషయాలలో ఖర్చులు పెట్టే ముందు నూతన పెట్టుబడులు చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా మంచి వ్యక్తుల సహకారం, ఆర్థిక విషయాలు అనుకూలం, ఆకస్మిక ఖర్చులని ప్రణాళికాపరంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచిగా ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి ముఖ్య విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ అంశాలు, అదేవిధంగా ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, తక్కువ శ్రమతో పనులను చక్కగా సాధించుకోగలగడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, చిన్ననాటి మిత్రులను సంప్రదించడం, ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలతలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, దాంతోపాటు చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, బంధువర్గాన్ని అనుకూలంగా మరల్చుకుంటూ వారితో చక్కటి చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, చిన్ననాటి మిత్రులతో మంచి సంప్రదింపులు, దూర ప్రదేశాల్లో ఉండే వారితో మంచి అనుబంధాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆరోగ్య శ్రద్ధ అవసరం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వృత్తి విషయాలలో కొత్త పరిచయాలు, వృత్తిపరమైన ప్రయాణాలు, వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు, ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగాను, వృత్తిపరంగా నూతన ప్రదేశాలకు వెళ్ళే పరిస్థితులు లాంటివి, అదేవిధంగా వ్యాపారపరంగా దాన్ని అభివృద్ధిపరచడానికి చేసే ప్రయత్నాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క చర్చలు మొదలైన విషయాల్లో కొంతవరకు ఆచితూచి వ్యవహరించాలి. నూతన పెట్టుబడులు పెట్టే ముందు, ఖర్చులు చేసే ముందు, వ్యాపార అభివృద్ధికి తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు ప్రశాంతంగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు లేకుండా కొంత మీ యొక్క మాటల మీద శ్రద్ధ వహిస్తూ కమ్యూనికేషన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తించాలి. మకర రాశి. మా మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మకర రాశి వారికి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఆర్థిక విషయాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు, ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు, ప్రయాణాల కొరకు, కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ సందర్శనలు మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి, మానసిక ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. శత్రువుల మీద విజయం సాధించడానికి విద్యార్థులు శ్రమతో ప్రత్యర్థుల మీద విజయం కొరకు గట్టిగా కృషి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద,
అదేవిధంగా ఆలోచనలను నియంత్రించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. వ్యక్తులతో ఘర్షణలకి తావివ్వకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా అది వాయిదాలు పడ్డా, ఆటంకాలు ఎదురైనా ఆ విషయంలో ఎక్కువగా స్పందించకుండా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆలస్యాలతో మానసిక ఘర్షణ ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే అన్న భావనతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, వాగ్దానాలు మొదలైన నిలబెట్టుకోవడం కష్టంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అదేవిధంగా ప్రయాణాలు మొదలైన వాటిల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, కొత్త వ్యక్తులతో ఆలోచనలలో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా సమయానికి ఉండడం బట్టి తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. అయినప్పటికీ సాంఘిక సంబంధాలలో మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు కొంత ఆలస్యాలు అయ్యే అవకాశాలు లాంటివి, ప్రయాణాల్లో కొంత ఆలస్యాలు, అదేవిధంగా తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు మొదలైనవి ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలతో నిర్ణయాలలో ఆలస్యాల్ని అధిగమించే విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాల గురించి దృష్టి సారిస్తారు. అయినప్పటికీ ముఖ్యంగా ఆలస్యాలు, ఆటంకాలు, వాయిదాలు మొదలైన వాటి వల్ల ముఖ్య స్నేహ సంబంధాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి.